హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆంధ్ర తెలంగాణ రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలి, అది కూడా మసాలా పన్నీర్. సేమ్ నార్మల్ పన్నీర్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది, కాకపోతే కొద్దిగా మనం ఎక్స్ట్రా మసాలాలు యాడ్ చేసుకుంటున్నాం అంతే. సో పన్నీర్ని కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అదేంటో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దీనికి నేను 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. మీకు ఫుల్ క్రీమ్ మిల్క్ దొరికినా పర్లేదు, అదైతే ఇంకా ఎక్కువ పన్నీర్ వస్తుంది మీకు క్వాంటిటీ. దీనికైతే ఒక 200 గ్రామ్స్ వరకు వచ్చింది నాకు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఒక 1 లీటర్ తీసుకున్నాను. ఇక్కడ పొయ్యి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని కాగబెట్టుకోవాలి, పాలు మరిగించుకోవాలి వీటిని ఫస్ట్. సో ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి, అది కూడా ఒక స్పూన్తో తిప్పుకుంటూ కాగబెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతాయి పాలు. అడుగంటిపోతే మాత్రం మనకి పన్నీరు సరిగ్గా రాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇంకా దీంట్లో కావాల్సిన ఐటమ్స్ చెప్తాను మీకు. మనకి నిమ్మరసం కావాలి, దీనికి నిమ్మకాయ రసం లేదంటే వెనిగరు, తర్వాత పెరుగు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఈ పచ్చిమిరపకాయల ప్లేస్లో మీరు డ్రై రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ లేదంటే మనకి ఇది పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, మిరియాల పొడి, అదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అన్నీ పచ్చివి వేస్తున్నాను. సో మీరు డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలంటే కొత్తిమీర ప్లేస్లో కూడా మీరు డ్రై హెర్బ్స్ ఉంటాయి కదా, ఆరగానో కానీ కసూరి మేతి కానీ అలాంటివైనా వేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, పాలు మనకి పొంగు వచ్చేస్తున్నాయి. ఇలా పొంగు వచ్చినప్పుడు మామూలుగా పన్నీర్ చేసుకుంటే ఇక్కడ మనము నిమ్మరసం వేసేసి పాలు విరగొట్టేసుకుంటాము. కానీ ఇది మసాలా పన్నీర్ కాబట్టి ఈ పొంగు వచ్చాక దీంట్లోకి కొద్దిగా జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి, లేదంటే దంచైనా వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు కాకపోతే మీకు మిరియాల పొడి కానీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాం కదా, సో సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇది సాఫ్ట్నెస్ కోసం వేస్తున్నాను. ఈ పెరుగు, మనకి పన్నీర్ అనేది సాఫ్ట్గా వస్తుంది పెరుగు వేసుకోవడం వలన. పెరుగు లేకపోతే నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇదంతా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇదంతా ఇప్పుడు బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే పాలు విరగొట్టుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ నిమ్మకాయ రసం తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఇంట్లో అందరికీ అవైలబిలిటీ ఉండే ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. ఇది కాకుండా మీకు ఇంట్లో వెనిగర్ ఉంటే కనుక వెనిగర్ అయినా సరే అలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే పాలు అనేటివి విరిగిపోతాయి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకోవచ్చు నిమ్మరసము. అది కూడా మొత్తం ఒకేసారి వేసేసుకోకండి, చూసుకుంటూ కొద్దిగా 1-2 టీ స్పూన్స్ వేసుకుంటూ కలుపుతూ ఉంటే పాలు విరిగిపోతుంటాయి. ఇలా ఒక 2-3 టైమ్స్ అలా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటుంటే పాలు అనేటివి విరిగిపోతాయి. ఈ పాలు విరిగిపోయి మనకి నీళ్ళు పన్నీరు సపరేట్ అవుతుంది, కిందకి నీళ్ళంతా వచ్చేస్తాయి. అంతవరకు మనకి పాలు అనేటివి విరగాలి. అప్పటి వరకు మీరు బాయిల్ చేసుకుంటూ ఉండండి, ఇలా తిప్పుకుంటూ పాలని మరిగించుకుంటూ ఉండండి. నాకైతే ఇక్కడ ఒక 6 టీ స్పూన్స్ వరకు నిమ్మరసం పట్టింది, ఇది మొత్తం పాలన్నీ విరిగిపోవడానికి. సో ఇలా కొద్దిగా వేసుకుంటూనే నిదానంగా కలుపుకొని పాలని విరగొట్టుకోండి. ఇక్కడ నాకు కొద్దిగా పాలు విరగడం స్టార్ట్ అయిపోయింది. నీళ్ళు సపరేట్ అయ్యే వరకు ఇంకొద్దిసేపు ఉంచేసుకుంటే సరిపోతుంది. మీకు వేసుకున్న నిమ్మరసం సరిపోకుండా పాలు విరగకపోతే ఇంకా కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని పాలు విరిగే వరకు కలుపుకుంటూ ఉండండి, ఇలా నీళ్లు సపరేట్ అయ్యే వరకు. ఇలా నీళ్లు సపరేట్ అయ్యాక మనం ఇప్పుడు వడగట్టుకుందాము. దీనికోసం ఇలా ఒక డ్రైనర్ పెట్టుకొని, లేదంటే మీకు ఏదైనా హోల్స్ ఉండే గిన్నెలు అవి ఉంటాయి కదా, ఏదో ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక పల్లిచెట్టి గుడ్డ పెట్టుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు విరిగిపోయిన పాలని వంచేసుకుందాము. ఇది మీకు కింద మీరు పెట్టుకున్న డ్రైనర్కి వాటర్ అనేవి తగలకుండా చూసుకోండి, మధ్యలో పారపోసేసి కావాలంటే మళ్ళీ పెట్టేసుకోండి.
ఇలా అంతా వడగట్టుకున్నాక ఒకసారి ఇది కడిగేసుకోవాలి, ఎందుకంటే మనం నిమ్మకాయ రసం యూజ్ చేసాం కదా, దానివల్ల కొంచెం ఆ స్మెల్ అనేది ఉంటుంది. సో అదంతా పోయేలాగా కొంచెం వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 సార్లు ఇలా నీళ్లు పోసుకుంటూ, చల్ల నీళ్లు పోసుకుంటూ కొంచెం కడిగేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్లో ఉండే వాటర్ అంతా పోయేలాగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ తీసేయండి వాటర్ అంతా. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేసుకోండి. ఈ డ్రైన్ చేసుకున్న వాటర్ని మీరు ఏదైనా గ్రేవీ కర్రీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇది ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని అంతా ఫోల్డ్ చేసేసుకోండి. సో ఇలా క్లాత్ అంతా సెట్ చేసుకున్నాక దీన్ని ఒక హోల్స్ ఉండే గిన్నెలో ఇలా పెట్టేసుకొని దానిపైన మీ కిచెన్లో ఉండే ఏదైనా సరే వెయిట్గా ఉండేది ఏదైనా సరే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు ఉంచేసుకుంటే మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మీకు కావాలంటే ఎడ్జెస్ కట్ చేసుకొని స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోండి. నేనైతే ఇంట్లోకే కాబట్టి యూస్ చేసుకునేది, నేను అంతా కలిపి కట్ చేసేస్తున్నాను. సో ఇలా అంతా కట్ చేసేసుకోండి, ముక్కలుగా కట్ చేసుకొని మీకు ఏ కర్రీలో కావాలంటే ఆ కర్రీలో వేసుకొని వండుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ని మీరు ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఒక 3 to 4 డేస్ వరకు కూడా వాడుకోవచ్చు. ఎంతో సాఫ్ట్గా ఉండే మసాలా పన్నీర్ మనకి ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. సో మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.